హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డ్రెస్సింగ్ స్టార్ రవి అన్న. ఏ మూవీ చూసావనా అన్న? ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసి ఉండరు. మూవీ చూశాను అన్న, సంధ్యాలో చూశాను. ఓకే. చూసి ఇప్పుడు వచ్చాను ఇక్కడ. ఓకే. లక్ష మూవీ చూడడానికి వచ్చాను. చెప్తున్నా కదా, అసలు ఈ ప్రమోషన్లు ఎంతగానో ప్రమోషన్లు చేసి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి కొన్ని వేల మంది దగ్గరికి వెళ్ళి ప్రమోషన్లు చేసి చూసావా, అంత దండగా. చెప్తున్నా కదా, ఈ సినిమా ఎందుకు తీసిందో అర్థం కాదు. స్టార్టింగ్ ఇక్కడ ప్యారడైస్లో బండి ఎక్కితే శంషాబాద్ దాకా 2 hours బండి మీదనే ఉంటాయి డైలాగ్స్. ఆ డైలాగ్స్ అర్థం కావు. ఏదో అంటే 1400 డైలాగ్స్ అన్నారు. 1400 డైలాగ్స్ నార్మల్గా అన్న, మనం క్యాజువల్గా మాట్లాడుకున్న డైలాగ్స్ అన్న. డిఫరెంట్ డైలాగ్స్ అంటే ఏం లేవు. ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమాలో ఉంటుంది, చూడప్ప సిద్ధప్ప నేను సినిమాలో అంటుంది, అది గట్టం తీసుకో. ఆ డైలాగ్స్ అట్లా ఉంటాయి. అట్లా డైలాగ్స్ కావు. మామూలుగా మామూలుగా క్యాజువల్గా మాట్లాడుకుంటూ ఇక్కడ స్టార్ట్ చేస్తే, మన ప్యారడైస్ స్టార్ట్ చేస్తే సికింద్రాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా ఇద్దరే సింగిల్ కట్టింగ్ ఉండదు, ఏముండదు. యూట్యూబ్ లో రిలీజ్ చేసుకుంటే సరిపోద్దిగా. యూట్యూబ్ అసలు అంత పెద్ద మైథిలి వాళ్ళు ఎందుకు అంత పెద్ద సీనియారిటీ వాళ్ళు ఎందుకు థియేటర్ ఎక్కించి నాకు అర్థం కాలేదు. ఆయన టాలెంట్ ఎక్కడికి వెళ్ళి ఇబ్రహీం పండుగకి వెళ్ళి చూసిన ఆ సినిమా చూసినప్పుడు తలకాయ గుద్దుకుని తలకాయలు ఒక్కొక్కడైతే చెప్తున్నా. థియేటర్ ముందు అయితే రచ్చ రంబోలా. ఏమన్నా సాంగ్స్ ఉన్నాయనా? సాంగ్స్ లేవు. స్టార్ట్ చేసిరంటే బండి అక్కడ 2 hours బండి మీద స్కూటీ మీద, అది బైక్ మీద అంతే. ఇదే 10,000 ఎక్స్ప్రెషన్ చేయలేవు. చెప్తున్నాక డైలాగ్స్ అయినా సినిమా ఎవడన్నా సినిమా బాగుందని కామెంట్ చేయండి, నేను చెప్తా. అన్న హీరోయిన్స్ ఏమైనా ఉందా? హీరోయిన్స్ లేదు. ఇద్దరే బైక్ మీద వెళ్తా ఉంటారు. అన్న కాన్సెప్ట్ ఏంటన్నా? ఏం కాన్సెప్ట్ లేదన్న, లవ్ స్టోరీ అంట. లవ్ స్టోరీ. లవర్ ప్రేమిస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇస్తుందన్న, ఆ కోసం పోతాడు. వాళ్ళ ఫోన్ చేసి వాళ్ళ ఈయన ఉన్నా నేను వెళ్ళిపోవాలని చెప్తాను. ఏం లేదు, ఓకే. ఏం స్టోరీ. ఓకేనా.